నమస్తే అండి. ఇవాళ నేను పోహా తయారు చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల అటుకులు వేసుకొని దీన్ని స్ట్రైనర్ తీసుకొని ఇందులో అక్కడక్కడ డస్ట్ ఉంటుందండి. నున్నటి డస్టు అదంతా వెళ్ళిపోతుందనేసి ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలా చేస్తున్నాను నేను. ఇది తీసుకున్న తర్వాత ఇలా చేసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఒక 2 టైమ్స్ కడిగి పెట్టుకుంటున్నాను. ఇలాగ వాటర్ని వంపేసి 2 టైమ్స్ కడిగి పెట్టుకోవాలి. చూసారా, ఇలా పొడి పొడిగలాడుతూ ఉన్నాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక 8 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని అందులో 1 స్పూన్ ఉప్పు వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇవి కాస్త వేగాక కరివేపాకు ఇది చిటపటలాడిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను పెద్దది. ఆనియన్ ముక్కలు వేస్తున్నాను. ఆనియన్ ముక్కలు కాస్త కొద్దిసేపు వేగాలండి. ఇది బాగా వేగే వరకు వేయించుకొని ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. మధ్యలో 1/2 స్పూన్ పసుపు వేయాలి. ఇంకొద్దిసేపు వేయించుకుందాము. ఒక టమోటా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు. టమోటా కొద్దిసేపు వేగే వరకు వేయించుకోవాలి. టమోటా కొద్దిసేపు వేగిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిసేపు వేయించుకోవాలి. టమాటా ముక్కలు వేసాం కదా, ఇప్పుడు పచ్చిమిర్చి టమాటాలు వేసాము. ఇవి కొద్దిసేపు మగ్గే వరకు లిడ్ పెట్టి మగ్గించుకుందాము. చూసారా, టమాటా కొంచెం మెత్తబడింది. ఇప్పుడు ఇదంతా కలుపుకొని టమాటా అంతా మ్యాష్ చేసుకుందామండి. ఇలాగంతా మ్యాష్ చేసుకోవాలి. అటుకుల్లో అంతా బాగా మిక్స్ అవుతుంది ఇలా చేసుకోవడం వల్ల. అలాగే వదిలేస్తే పిల్లలు పక్కన పెట్టేస్తారు కదా, అందుకని నేను మ్యాష్ చేస్తున్నాను. ఇప్పుడు మనం నానబెట్టుకొని పక్కన ఉంచుకున్న అటుకులు తీసుకొని కలిపేసుకుందాము. ఈ తాలింపులోకి అటుకులన్నీ వేసుకొని 2 నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకొని జ్యూస్ తీసుకొని పెట్టుకున్నానండి. అది కూడా వేసేసి ఇందులో కలిపేసి పెట్టుకోవాలి. ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని అంతా కలిసే వరకు కలుపుకోవాలి. అంతేనండి, చూడండి అంతా కలిపేసుకున్నాం కదా, ఇలాగంతా కలిసిపోయింది. బాగా కలిసిపోయింది కదండి. అంతేనండి, స్టవ్ కట్ చేసుకొని ఇక్కడ ఇలాగ అంత బాగా కలిపి పెట్టుకున్నాను. నేను స్టవ్ కట్ చేశాను. ఇంకా ఇప్పుడు లిడ్ పెట్టి 5 నిమిషాలు వదిలేయచ్చు. ఇంతేనండి, ఇది సింపుల్గా 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇంతేనండి. మీకు కూడా నచ్చింది కదా, ట్రై చేస్తారు కదా.